అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మనం కట్టేవి కలకాలం ఎలా నిలబడాలి అని. ఒక్క నిమిషం ఆలోచిద్దామా? మనం చేసే పనులు ఈ రోజుకి మాత్రమేనా, లేక తరతరాల పాటు నిలిచిపోవాలా? ఈ చిన్న ప్రశ్నలోనే చాలా పెద్ద సమాధానం దాగుంది. ఈరోజు మన ప్రయాణం ఈ ఆలోచనతోనే మొదలవుతుంది. అయితే ఈ పెద్ద విషయాన్ని చాలా తేలిగ్గా అర్థం చేసుకోవడానికి మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు తాతయ్యలు చెప్తారు కదా, అలాంటి ఒక చిన్న కథతో మొదలు పెడదాం. ఇది 2 ఇళ్ల కథ అన్నమాట. ఒక ఆయనున్నాడట. అతనికి భలే తొందర, ఎలాగైనా సరే ఇల్లు కట్టేయాలని చెప్పి దొరికిన సామానంతా వేసి గబగబా కట్టేశాడు. చూడ్టానికిల్లు బానే ఉంది కాని, అయ్యో, ఒక్కసారి పెద్ద గాలివాన రాగానే ఆ ఇల్లంతా పేకమేడలా కూలిపోయింది. చూశారా? పునాది బలంగా లేకపోతే ఇంతే సంగతులు. జీవితంలో కష్టాలనే తుఫాను వచ్చినప్పుడు ఇలానే అవుతుందే. ఇప్పుడు రెండో వ్యక్తి కథ విందాం. అతను అస్సలు తొందరపడలేదు. ప్రతి ఇటుకను, ప్రతి రాయిని ఓపికగా, ప్రేమగా పేర్చాడు. మనం ఫైనల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్టు నెమ్మదిగా, జాగ్రత్తగా బలమైన పునాది వేశాడు. ఫలితం ఏమైంది? ఎన్ని తుఫాన్లొచ్చినా, ఎన్ని గాలివానలొచ్చినా ఆ ఇల్లు మాత్రం చెక్కు చెదరలేదు. తరతరాలుగా అలానే నిలిచిపోయింది. ఎంత అద్భుతంగా ఉంది కదా! ఈ కథ మనకు ఏం చెప్తోంది? చాలా సింపుల్. హడావిడిగా సంపాదించిన విజయం అంతే హడావిడిగా వెళ్ళిపోతుంది. కాని ఓపికతో వేసుకున్న పునాది మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటుంది. ఇది ఇళ్లకే కాదు, మన జీవితాలకి కూడా వర్తిస్తుంది. సరే, ఈ కథ మనకు ఒక కొత్త రకమైన ఆలోచనను నేర్పిస్తుంది. దాని పేరే మారాథాన్ మైండ్ సెట్. ఏంటిది? ఇప్పుడు చూద్దాం. మనలో చాలామంది జీవితాన్ని ఒక 100 మీటర్ల పరుగు పందెల్లా చూస్తాం. గబగబా గెలిచేయాలి అంతే. కానీ అస్సలైన విజయం అలా కాదు. అదొక మ్యారథాన్ లాంటిది. నెమ్మదిగా, నిలకడగా పరిగెత్తాలి. గెలుపు కంటే ఎంతకాలం పరుగులో నిలబడ్డాం అన్నదే ముఖ్యం కదా. ఇలాంటి మారథాన్ లాంటి ఆలోచనతో గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు మన చుట్టూనే ఉన్నారు. అలాంటి ఒక గొప్ప సంస్థ నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. మనందరికీ తెలిసిన టాటా గ్రూప్ దీనికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. వాళ్ళు 150 ఏళ్లకు పైగా ఎలా నిలబడగలిగారు? ఎందుకంటే వాళ్ళు కేవలం లాభాల కోసం పనిచేయలేదు. నమ్మకం, విలువలు, సమాజ సేవ అనే బలమైన పునాదుల మీద వాళ్ల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. అందుకే చూడండి, ఇన్ని సంవత్సరాలైనా ఆ సంస్థ ఒక మహావృక్షంలా నిలబడి ఉంది. టాటా గ్రూప్ లాంటి పెద్ద సంస్థల గురించి బానే ఉంది. కానీ మన సంగతేంటి? మనము మన జీవితంలో, మన చదువులో, మన ఉద్యోగంలో ఇలాంటి బలమైన పునాదిని ఎలా వేసుకోవాలి? ఉదాహరణకి స్టూడెంట్స్ని తీసుకుందాం. చాలామంది ఏం చేస్తారు? పరీక్ష ముందు రోజు రాత్రి అంతా చదివేసి ఎలాగోలా పాస్ అయిపోతారు. ఆ తర్వాత వారం రోజులు కడిగితే ఏమీ గుర్తుండదు. అదే రోజు కొంచెం ఇష్టంగా చదివితే ఆ జ్ఞానం లైఫ్ లాంగ్ మనతో ఉంటుంది. అది అసలైన పునాది అంటే. ఉద్యోగంలో కూడా అంతే. ఈ ఏడాది ఇంక్రిమెంట్ వస్తే చాలు అనుకోవడం, అది స్ప్రింట్. కానీ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ, మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉంటే మన కెరియర్ ఎప్పటికీ బలంగా ఉంటుంది. భవిష్యత్తు గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. ఇక వ్యాపారంలో అయితే ఈ ఏడాది లాభాలు వస్తే సరిపోతుంది అనుకోవడం చాలా చిన్న ఆలోచన. అసలైన విజయమేంటంటే మనం లేకపోయినా కూడా ఆ కంపెనీ నడవాలి. అలాంటి ఒక సిస్టమ్ని క్రియేట్ చేయాలి. అప్పుడే అది తరతరాలు నిలుస్తుంది. సరే, ఇదంతా వినడానికి చాలా బాగుందే. కాని దీన్ని మొదలుపెట్టడం ఎలా? ఏం పర్లేదు, చాలా చిన్న పనులతోనే మనం మొదలుపెట్టచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక చిన్న ఆత్మపరిశీలన చేసుకుందాం. ఈ ప్రశ్నలకు ఎవరికీ సమాధానం చెప్పక్కర్లేదు. మనకు మనం నిజాయితీగా చెప్పుకుంటే చాలు. నేను నెమ్మదిగా చదువుతాను, ఆలోచించండి. పెద్ద మార్పులేం వద్దు. ఈ రోజుకే ఒక చిన్న పని చేద్దామా? మన జీవితంలో ఏదైనా ఒక విషయం, అది చదువు కావచ్చు, డబ్బు పొదుపు కావచ్చు, ఏదైనా సరే దాన్ని ఎంచుకోండి. దాని మంచి కోసం ఈరోజు ఒకే ఒక చిన్న పని చేయండి. అంతే. రేపు మళ్ళీ అదే రిపీట్ చేయండి. చూడండి, చుక్క కలిస్తేనే కదా సముద్రమయ్యేది. మనం ఇప్పుడుదాకా మాట్లాడుకున్నదంతా దుర్గా సార్ చెప్పిన ఈ ఒక్క మాటలో ఉంది. చాలా అందంగా చెప్పారు. తాత్కాలిక విజయం దీపావళి టపాసుల్లా మెరుస్తుంది. శాశ్వతమైన గొప్పతనం సూర్యుడిలా ప్రకాశిస్తుంది. స్థిరంగా, శక్తివంతంగా మరియు మరపురానిదిగా. ఎంత బాగుందో కదా ఈ మాట. మిత్రులారా, ఒక్కటి గుర్తుంచుకోండి. మనం ఈరోజు ప్రేమతో,
శ్రద్ధతో కట్టిందే తరతరాలు నిలుస్తుంది. కాబట్టి మన భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకుందాం. ఈ విషయాలు విన్నందుకు చాలా ధన్యవాదాలు.